నిన్నటికి నిన్న ఆశ్రా హాస్పిటల్ది నాకు తెలియదు ఎవరో అమ్మాయో తెలియదు, వీళ్ళు కానీ తెలియదు. వీళ్ళేమో కుంటిమద్ది తర్వాత సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ లీడర్లు. నిన్న పేపర్లో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు నాకు వైఎస్ఆర్సీపీ లీడర్లు అని తెలియదు, వాళ్ళ పేర్లు కానీ తెలియదు. జెడ్పీ కాంపౌండ్లో వీడియో తీపిచ్చేసి ఎమ్మెల్యే పేరు, ఎమ్మెల్యే బామర్ది పేరు చెప్పని చెప్పేసి బలవంతంగా అమ్మాయితో చెప్పించారు. అలాగే అమ్మాయి చెప్పినా కానీ దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఎమ్మెల్యే బామర్దికి సంబంధం లేదని చెప్పి చెప్పినా కానీ మళ్ళా మధ్యలో వ్యక్తులు ఎవరో పోయి రెచ్చగొట్టే విధంగా, ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియోలు చేపించేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇంకొక దౌర్భాగ్యకమైన విషయం ఏంటంటే, మా పార్టీ వాళ్ళే అమ్మాయి వీడియో మాట్లాడుతూ ఉంటే మా పార్టీ వాళ్ళే మా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని గవర్నమెంట్ తిడుతూ ఉంటే కనీసం పక్కన ఉండి మందలించిన దాఖలు లేవు. అమ్మాయి ఏం చెప్పింది? సార్ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను అని చెప్పి రమణ్ రావు అనేటువంటిది సబ్ రిజిస్టర్ని అడిగితే ఎమ్మెల్యే బావమరిది అశోక్ చెప్తున్నాడమ్మా అని అంటే, అశోక్తో పాటు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి కుట్టుబద్ది శివ మీరంతా కూడా కలిపి చేశారన్న దీంతో అమ్మాయి భయపడితే వెంటనే మీరు ఫోన్ చేసి బెదిరిస్తారా? అమ్మాయిని ఏం బెదిరించావు? మాటలు ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడే దుర్భాషలు బయట పెట్టమంటావా? ఆ మైనారిటీ మహిళ భర్తని బండ బూతులు తిట్టావు. మగవాడు ఆడవాళ్ళు అసంగించుకుంటారు నీ భాష ఉంటే. ఇట్లాంటి 10-15 మంది మహిళలను మాట్లాడినట్టు కూడా ఇమ్మంటావా? మొత్తం డేటా నా దగ్గర నోరు అద్దులో పెట్టుకో. నీ వ్యవహారాలను కూడా నాకు తెలుసు. నువ్వు నన్ను తడుపుకోవద్దు. నీ స్థాయి కూడా అది కాదు.